నీ మాట జీవం గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట జీవం గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవం కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది జరిగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవం గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మానవతను కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకులు వెలిగించును నీ మాట, మారా బ్రతుకులు కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకులు వెలిగించును నీ మాట, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట ఆగదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. చిన్న ప్రార్థన చేస్తూ వాక్యానికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు స్తుతులు స్తోత్రం నాయన. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా నాయన అయ్యా నూతన సంవత్సరంలో ప్రభావ అయా మాతము గారిని తీసుకుని వచ్చారు. నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా ప్రభావ. మరి తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభావ నీ యొక్క బిడ్డ యొక్క దాసురాలు ప్రభు సరిగ్గా దూరం అవ్వకుండా నాయన తన వస్తుతో తన కుటుంబాన్ని కూడా నడిపించుకునే జ్ఞానాన్ని ప్రభావ మీరు దయచేయండి ప్రభావ. కొద్ది సమయం ప్రభావ వాక్యం కొరకు నిలబడుచుండగా ప్రభావ అయ్యా ఇదిగో ప్రభావ అయ్యా అతడు నిలవబడిన ప్రభు అతను నిలబెట్టుకు శక్తివంతుడు ఆయన ప్రభావ. రోమిలకు రాసిన పత్రిక 14:4 ప్రభావ మీరు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభావ నన్ను నిలవబెట్టి ప్రభావ అయ్యా కొద్ది సమయం ప్రభావ ఒక 10 నిమిషాలు ప్రభావ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభావ పరిశుద్ధాత్మదేవ సహాయం చేసి ప్రభావ నా కుడి పక్కన నిలిచి నన్ను బలపరిచారని నన్ను విశ్వాసంతో అడుగుచు తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ఎవరైనా ఒకటి చదువుదాము. 3:10 నుండి 15 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వారి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కఠిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. మరి అంత అయితే నేను చెప్పను కానీ కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు అక్కడున్న కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న వాక్యాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఒకడు అపోల్లో వాడని చెప్తూ ఉన్నాడు. పై వచనాలు మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతుందంటే ఒకడు వచ్చేసేసి నేను పౌలు వాడునను అంటున్నాడు. మరి ఒకడు వచ్చేసేసి నేను అపోల్లో వాడునని అంటున్నాడు. మరి ఇంకొకటి వచ్చేసేసి నేను పలానా వాడిని అని చెప్తున్నాడు. ఎందుకు ఈ రీతిగా చెప్పుకుంటున్నారంటే ఎవరి చేత అయితే వీరు బాప్తిస్మం పొంది ఉన్నారో వారిని బట్టి ఏమంటున్నారంటే నేను పౌలు చేత బాప్తిస్మం పొందాను, పౌలు ద్వారా నేను రక్షణలోకి వచ్చాను కాబట్టి నేను పౌలు వాడును. లేకపోతే నేను అపోల్లో వచ్చేసేసి నాకు సువార్త చెప్పాడు కాబట్టి అపోల్లో ద్వారా నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను అపోల్లో వాడను అని ఇలా చెప్తున్నప్పుడు పౌలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మీరేంటి, కొందరేమో నేను పౌలు వాడినని చెప్తున్నారు, కొందరు అపోల్లో వాడినని చెప్తున్నారు, కొందరేమో పేతురు వాడినని చెప్తున్నారు, కొందరు లేకపోతే ఎవరైతే రక్షణలోకి నడిపిస్తారో వారిని వారని చెప్పుకుంటున్నారు అని ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఓ అవివేకులైన కొరింథీయులారా, మీరు అనుకున్నట్లుగా మీరు పౌలు వారు కాదు, అపోల్లో వారు కాదు, లేకపోతే పలానా మనిషిని వారు కాదు, మీరు అందరూ కూడా క్రీస్తు వారై ఉన్నారు. ఒకవేళ నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, లేకపోతే నేను పలానా వ్యక్తి వాడును అని చెప్పుకుంటే మీరు ఇంకా ఎలా ఉన్నారంటే మరి శరీర సంబంధులుగానే ఉన్నారు కానీ ఆత్మ సంబంధులుగా మీరు మార్చబడలేదు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడగబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణానుభవంలోకి నడుస్తూ ఉన్నప్పుడు మనము ఎలా మార్చబడ్డామంటే శరీర
సంబంధమైన స్థితిలో నుండి ఆత్మ సంబంధమైన స్థితిలోకి రక్షింపబడిన తర్వాత మన ఆత్మ సంబంధమే గాని శరీర సంబంధము కాము. మనము మరి నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును అని రకరకాలుగా చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగానే ఉన్నారు, ప్రకృతి సంబంధులుగానే ఉన్నారు, కానీ ఆత్మ సంబంధులుగా మీరు ఇంకా మార్చబడలేదనేసి అక్కడ పౌలు హెచ్చరిస్తూ కింద 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. మరి కేవలం దేవుడిచ్చిన నాకు ఇచ్చిన కృప చొప్పున మాత్రమే. ఎలా అంట, మరి నేర్పరి అయిన శిల్పకారుని వలె, ఒక నేర్పరి అయిన వాడు, ఒక శిల్పకారుడు ఒక పనిలో నేర్పు సంపాదించాడు. శిల్పాన్ని చెక్కితే ఎలా ఉంటుంది? అయినా చెక్కిన శిల్పంగా ఉంటే చెక్కిన విగ్రహం అద్భుతంగా ఉంటది. అంటే ఎలా అంటే ఒక నేర్పరి శిల్పకారుని వలె నేను మీ అందరినీ ప్రభువులో అని ఏమంటున్నా కింద. మరి మీద నేను కట్టుచున్నాను కట్టుచున్నప్పుడు స్థిరమైన పునాది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన తప్ప మన యొక్క పునాది అనేది లేదు. ఇప్పుడు నేను నా ఇల్లు కట్టడానికి నేను ఒక పునాది వేసి ఆ పునాది మీద నేను ఒక గృహాన్ని కట్టినప్పుడు మరొకడు వచ్చి మరి ఆ పునాది మీద ఇంకో పునాది వేసి ఇల్లు కడితే ఇల్లు నిలబడిద్దా? నిలబడదు అంతే కదా. మరి ఇంకా వాడు మరలా మరి ఇల్లు కట్టాలంటే ఆ పునాదితో సహా తొలిచి వేసి ఏం చేయాలంటే మళ్ళీ పునాది వేసి ఇల్లు కట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి మూలరాయిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్థిరమైన పునాదిగా ఉన్నప్పుడు ఆ పునాదిని తీసివేయడానికి ఇంకా ఎవరికి యోగ్యత లేదు. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినప్పటికి కూడా మరి క్రీస్తు అనే పునాదిని తీయలేరు. ఆ పునాది క్రీస్తే మనకి పునాదిగా ఉన్నప్పుడు ఆ పునాది మీద మనము కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. కట్టబడుచు ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నాము అంటే మరి భోజనం తినే స్థితిలో ఉన్నాము కానీ, ఆహారం తినే స్థితిలో ఉన్నాము కానీ పాలు తాగే స్థితిలో మనము లేవట. అందుకే ఇంకా పైన మనం చూసినట్లయితే ఒకనొక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటూ ఉంటాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మరి శరీర సంబంధులుగా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాడంటే పాలతో పెంచుతున్నాడు, వాక్యమైన పాలతో పెంచుతున్నాడు. మరి అలా పెరుగుతున్నప్పుడు మనం ఏ స్థితికి వచ్చామంటే ఆత్మ సంబంధమైన స్థితిలోకి వచ్చి భోజనం చేసే స్థితిలోకి వచ్చి ఉన్నప్పుడు ఇంకా పాలు తాగుతానే ఉంటామంటే పాలు తాగేవారిగా ఉండవన్నమాట. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అక్కడ మీరు శరీర సంబంధులైన దినములలో నేను పాలతో మిమ్మల్ని పెంచి ఉన్నాను కానీ బలమైన ఆహారము పెట్టలేదు. ఇప్పుడు మీరు మరి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన స్థితి నుండి ఆత్మ సంబంధమైన స్థితిలోకి వచ్చారు కాబట్టి మరి భోజనము వాక్యమైన ఆహారాన్ని మీకు పెట్టుచూ ఉన్నానని అక్కడ చెప్తున్నాడు. అలాగే మరి ఆహారం తింటున్న మనము క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన తర్వాత ప్రభు యొక్క బలలో ప్రభు యొక్క శరీర రక్త మాంసాలను మనము భుజిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క శరీరాన్ని తింటూ శరీరమై ఉన్నప్పుడు రొట్టెను రక్తమై ఉన్న ద్రాక్షారసంలో పాల్పంపులు పొందుతున్నప్పుడు మనలో ఇంకా బలహీనత ఏది? శరీరాన్ని ప్రవేశాన్ని మనం ఏం చెప్తున్నారు అంటే ఆత్మయే జీవం ఆత్మచేత మనం జీవించాలి. ఉన్నాయి
జయించలేకపోతున్నాము అంటే శరీరేచ్ఛను జయించలేకపోతున్నాము. మరి ఎవడైతే శరీరేచ్ఛను జయిస్తాడో వాడిలో ఎటువంటి బలహీనత అనేది ఉండదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక వాక్యం చూద్దాం, ఒక వాక్యం చదువుదాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 16:18, 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి పేతురు అనే మాటకి అర్థము ఏమని రాయబడి ఉందంటే, అక్కడ పేతురు అనే శబ్దముకు రాయి అని అర్థము. పేతురు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కట్టుచూ ఉన్నా, నీ మీద నా పునాది వేస్తూ ఉన్నా. మరి ఆ విధంగా వేస్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు సంఘంగా కట్టబడినప్పుడు పాతాళ లోక ద్వారాలు కూడా నీ ముందు నిలవ నేరవు అంటూ పరలోక రాజ్యపు తారపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకంలో దేని విప్పుదువో అది పరలోకంలో విప్పబడును. అటువంటి ఆత్మ సంబంధమైన స్థితిలోకి రావాలని దేవుడు యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దేవుడి సంఘంగా కట్టబడిన నీవు మరి నీ ముందు పాతాళ లోక ద్వారాలు నిలవలేవు. ఇంకా నేను జారిపోతానే, లోకంలోకి వెళ్ళిపోతానే, ఆలోచనలో మరి నీ కొరకు ఒక సాక్షిగా, నా కుటుంబం ఒక సాక్షి, నా సంఘంలో ఒక సాక్షిగా, మరి నేను ఎక్కడైతే పనికి వెళ్తున్నానో నా పని దగ్గర ఒక సాక్షిగా, నా సమాజంలో ఒక సాక్షిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకొక వాక్యము చదివి నేను ముగిస్తాను. ఒకసారి నా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం దేవుడి అనుకూలకు ఆత్మ సంబంధం ముఖ్యం ఏర్పరచబడినది అమూల్యమున రాత్రి సియోనులో వాడు ఏ మాత్రము సిగ్గుపడడం మాట లేఖనము. హల్లెలూయా. విశ్వాసం ఈ రోజు దేవుడి యొక్క సువార్త విషయంలో, చేసే విషయంలో సిగ్గుపడుతున్నావా? పాట పాడే విషయంలో సిగ్గుపడుతున్నావా? దేవుడికి 4 మాటలు చెప్పే విషయంలో సిగ్గుపడుతున్నామా? ఏ విషయంలో సిగ్గుపడుతున్నామో ఒక్కసారి మనం గుర్తు చేసుకోండి. ప్రభు, ఆత్మ సంబంధమైన మందిరంగా నేను కట్టబడి ఉన్నాను. ఈ రోజు నుండి నేను ఏ విషయంలో కూడా నీ విషయంలో నేను సిగ్గుపడను ప్రభు. మరి పాపం చేసే వాళ్ళు సిగ్గుపడాలి, కానీ మరి నీలో నేను నీ జీవంలో జీవిస్తున్నా, నేను నీతిగా జీవిస్తున్నా, నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను ఈ రోజు నుండి ప్రభా సిగ్గుపడిన ప్రభా ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములు ఆయన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధం ఈ రోజు నుండి సజీవమైన జీవించే ఒక రాయిగా ఆనాడు పేతురు మీద కట్టబడిన సంఘం నేటికి కూడా నిలిచి ఉంది. ఆ రీతిగా సజీవమైన రాయిగా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. మరి సజీవమైన రాయి పగిలిపోదు, సజీవమైన రాయి మరి అది కరిగిపోదు.
నీటి ఒరవడికి కూడా రాళ్ళు ఏం చేస్తాయి, కరిగిపోతా ఉంటాయి. అలాగే నేను సజీవమైన రాయవని, నేను కదిలిపోను, నేను కరిగిపోను, నేను పగిలిపోను ప్రభా, నీ కొరకు బలమైన సాక్షి నిలబడతానన్న తీర్మానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళను గాక. అట్టి కృప పరిశుద్ధులుగా పిలబడి మనందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెల్లించుకోవచ్చున్న అయ్యా యొక్క మధ్యాహ్న కాలశంలో ప్రభావ తండ్రి, అయ్యా ఎబ్రజర్ గారి ద్వారా ప్రభావ తండ్రి నన్ను నిలవబెట్టుకున్నారు, నీకు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చున్న అయ్యా. ఇప్పటివరకు కూడా తండ్రి యేసయ్యా నీ దైవజనుడు మాట్లాడి ఉండగా ఇక ముందు ప్రభావ అయ్యా ముగ్గురు దైవజనులు మాట్లాడవలసిన వారు ఉండగా అయ్యా నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభావ. అయ్యా ఎబ్రజర్ గారికి మంచి ఆరోగ్య బలాన్ని శక్తిని దయచేసి, అమ్మగారిని కూడా తండ్రి వేస్తే మంచి ఆరోగ్య బలాన్ని శక్తిని దయచేసి ఇంకా నాయన యేసయ్య ఈ కుటుంబాన్ని ప్రభావ తండ్రి పరిశుద్ధులైన యాజకులుగా తండ్రి యేసయ్య అయ్యా ఆత్మ సంబంధమైన బలు అర్పించే అయ్యా ఇంకొని యొక్క పరిశుద్ధ సమూహముగా యాజకులుగా నాయన అయ్యా సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరంగా పరిశుద్ధ మందిరంగా కట్టుబడి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి ముందుకు నడిపించమని అయ్యా నీ నామూల ప్రభావ ఈ యొక్క సంఘాన్ని ప్రతిష్ఠించుకోమని మీకు సమస్త మహిమ అంత ప్రభావం చెల్లించుకుంటూ తండ్రిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్.